హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు K6. నేను మీ ప్రజ్ఞ. మనం ఈరోజు ప్రస్తుతం మానవతా సదన్లో ఉన్నామండి. అమ్మ అంటే బాధ్యత, తండ్రి అంటే ధైర్యం. ఇవి రెండు లేని పిల్లలు ఎలా ఉంటారో తెలుసు కదండి. కానీ అవన్నీ తోడు లేకుండా మనకి పిల్లలు సొసైటీలో ఒక పొజిషన్లో మాకంటూ ఒక పొజిషన్ను సంపాదించుకుంటామనే ధైర్యంతో ఈ జీవనాన్ని సాగిస్తున్నారు. మీకు తెలిసిందే, మొన్నలో యోగితా రాణా గారు వాళ్ళకి తల్లి అయి అన్నిటికీ తోడునై వాళ్ళ పరిసరాలు కానీ వాళ్ళ ఇష్టాలు తెలుసుకొని ఒక్కరోజు యోగితా రాణా గారు వాళ్ళందరితో స్పెండ్ చేసి వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళ ఫెసిలిటీస్ని అన్నీ చూసి వాళ్ళకి ఏ విధంగా అయితే ఏవి చేస్తే వాళ్ళకి బాగుంటారో అని తెలుసుకొని మనకి ఒకరోజు టైం ఇచ్చింది. దానికి యోగితా రాణా గారు చాలా థ్యాంక్స్, చాలా ధన్యవాదాలు. ప్రస్తుతం మనం మానవతా సదన్లో ఉన్నాం కాబట్టి అక్కడి విశేషాలు, అక్కడి పిల్లలు, వాటి పరిస్థితి, వాళ్ళ మనోభావాలు, ఎడ్యుకేషన్ ఎలా ఉందో చూసుకుందాం. చూస్తున్నారు కదండి, ఇక్కడ ఎంతోమంది పిల్లలు ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం మనం పిల్లలతో ఉన్నాము. ఈ పిల్లల్లో ఎన్నో టాలెంట్స్ ఉన్నాయి. వాళ్ళ టాలెంట్స్ని ఏంటో మనం కనుక్కుందాం. ఇప్పుడు ప్రస్తుతం పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీలో డైలాగ్స్ చెప్తానంటున్నారు. వాళ్ళ డైలాగ్స్ ఏంటో మనం కూడా విని తెలుసుకుందాం. ఫోర్త్ క్లాస్. ఏ డైలాగ్ చెప్తావు నువ్వు? అమ్మ కొడితే తెల్లబల్లి, నాన్న కొడితే నల్లబల్లి, నేను కొడితే బాహుబలి. కదండి, ఎంత బాగా చెప్పిందో. నెక్స్ట్ మరొక పిల్లవాడిని చూసి అడుగుదాం. కవిత. ఏ క్లాస్? థర్డ్. ఓకే, నీ పేరు? శిరీష. శిరీష, నువ్వు ఏం క్లాస్ చదువుతున్నావు? 9th. నువ్వేం చేయాలనుకుంటున్నావు? నేను ఏదో ఒక డైలాగ్ చెప్పాలని వచ్చిన. ఏ డైలాగ్ చెప్తావు చెప్పు. 1 కొడితే సింగిల్, 2 కొడితే డబుల్, నేను కొడితే రేసు గుర్రం. నీ పేరు? శాలిని. శాలిని, నువ్వేం చేస్తావు? నేనా? ఒళ్ళేలా ఉందిరా, అమ్మ పాలు తాగా కాబట్టి స్ట్రాంగ్ గా ఉంది. నీ పేరు? నవీన్. నవీన్, నువ్వేం చేస్తావు? నేను యముడు రూపంలో వచ్చిన రెబల్. క్లాస్. యముడు రూపంలో వచ్చిన రెబల్ అంట ఆయన. వైశాలి, నువ్వే డైలాగ్ చెప్తావు? మొక్క కానీ పీకేస్తే పీక కోసేస్తా. క్లాస్. నీ పేరు? మహేందర్. మహేందర్, నువ్వే డైలాగ్ చెప్తావు? నేను అతని దారి నుంచి చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోని. అది గడ్డం గీసుకోదు, నేను గీసుకోగలను. దానికి నాకు అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ పని చేస్తే దానికి వస్తే కిక్కేం లేదప్పా. అనిత. అనిత, నువ్వే డైలాగ్ చెప్తావు? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతావు, వాడే పండుగాడు. నీ పేరు? సునీత. సునీత, నువ్వే డైలాగ్ చెప్తావు? బక్కోడా అంటే బట్టలు కూడా తీసి కడతా. నీ పేరు? సరిత. సరిత, నువ్వే డైలాగ్ చెప్తావు? ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి, నేను ఎవరిని? ఇప్పుడు చూసి నాకల్లా చూసా, దేవుళ్ళ చూసా, ఎవరిని పుచ్చిపోను. చంద్రశేఖర్, చెప్పు, నువ్వు ఏ డైలాగ్ చెప్తావు చెప్పు. నీ పేరు? నాగరాణి. ఏ క్లాస్? 10th. నెక్స్ట్ 10th. ఏ పాట పాడుతున్నావు చెప్పు. సంఘటన. సంఘటనం ఒక యజ్ఞం, సమిధిక మన జీవనం. సంఘటనం ఒక యజ్ఞం, సమిధిక మన జీవనం. భరతమాత పాదాలకి మూవలం, ఆమె మోము పైన చిరునవ్వులం. భరతమాత పాదాలకి మూవలం, ఆమె మోము పైన చిరునవ్వులం. గలగల పారే ఆ జలపాతం, నిలిచిందా తన కోసం నేనాడైనా.
సంఘటనం ఒక యజ్ఞం సమిధిక మన జీవనం భరతమాత పాదాలకి మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం భూమి పొరలలో పురుడులు మోసే రైతు రాశాడా తన పేరును ఏనాడైనా ఆ జన్మాంతం సేవలు చేసే తల్లి అడిగిందా ఆనవాలు ఏనాడైనా అనామితక సందేశం హైదవ జీవన సారం అనామితక సందేశం హైదవ జీవన సారం జనని జన్మ సాధనం జన్మభూమి నీరుణం సంఘటనం ఒక యజ్ఞం సమిధిక మన జీవనం భరతమాత పాదాలకి మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం మమతల సిరులై తన్మయ జరులై మనము సాగాలి సమరమున సాగిన శరమై కోవెల గంటై కోటి ఆశల గంటై మనము బ్రోగాలి జనపదముల సాగిన శరమై కర్మబలం ఆశించని ధర్మవీరులం మనం కర్మబలం ఆశించని ధర్మవీరులం మనం జయ జయ హే మాతరం జయం జయం భారతం సంఘటనం ఒక యజ్ఞం సమిధిక మన జీవనం భరతమాత పాదాలకి మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకి మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం. ఇంత బాబడింది కదా అక్క, అందరికి నచ్చింది కదా. నెక్స్ట్ ఇంకెవరు వాడతారు చెప్పు, నువ్వా? బొమ్మ తెచ్చిన చిన్న నీకు బొమ్మ తెచ్చినారా, అమ్మలేని వేళ బొమ్మతో నువ్వు ఆడుకోవాలిరా. ఊరుకో చిన్న ఊరుకో, అమ్మ వస్తుంది కాస్త ఊరుకో. చూడు పిట్కల గూడు సందామామ కథలు చెప్పుతారా, ఉయ్యాల కట్టి కూసుండబెట్టి ఉప్పుతో ఉయ్యాల ఊగర. నాకు వట్టి నచ్చిన ఏడవకు, చిన్ని గుండె చిట్కనివ్వకు, అమ్మ ప్రేమ కాదనకు. బొమ్మ తెచ్చిన చిన్న నీకు బొమ్మ తెచ్చినారా, అమ్మలేని వేళ బొమ్మతో వాడుకోవాలి. చాలా బాగా పాడింది కదా అక్క. నెక్స్ట్ ఇంకెవరు పాడతారు చెప్పండి. నువ్వు పాడతావా? నువ్వే పాట పాడతావు? ఆకాశం కన్నులెత్తి కింద పడుకో. ఆకాశం కన్నులెత్తి రాత్రి వేళ ఆకాశం కన్నులెత్తి రాత్రి వేళ చూడరా, అక్కడ చుక్కలు ఇక్కడ చుక్కలు అంత చుక్కలు, అక్కడ చుక్కలు ఇక్కడ చుక్కలు అంత చుక్కలు. ప్రొద్దున మనం లేవగానే పక్షులడం చెయ్యడం, ప్రొద్దున మనం లేవగానే పక్షులడం చెయ్యడం. అలచి అలచి పాట పాడడం, అలచి అలచి పాట పాడడం. చెరువులున్న చేపలను లెక్క పెట్టడం, చెరువులున్న చేపలను లెక్క పెట్టడం. పట్టుకుంటే పట్టుకుంటే జారిపోవడం. గూబా గోరింటతో ఆడింది బొమ్మలాట, నిండు నా గుండెలో మోగింది లేవిన పాట. ఆడుకోవాలి గువ్వలాట, ఆడుకుంటాను నిజంట గోరింటనే. ఏ గువ్వ గోరింటతో ఆడింది బొమ్మలాట, నిండు నా గుండెలో మోగింది లేవిన పాట. ఆడుకోవాలి గువ్వలాట, ఆడుకుంటాను నిజంట గోరింటనే. కైల పిల్ల కైల పిల్ల నిన్నే ఎవరే అన్నారో చెప్పే పిల్ల, నిన్నే ఎవరే అన్నారో చెప్పే పిల్ల. సోమవారం వస్తున్న పిల్ల సొమ్ములు గిమ్ములు తెస్తున్న పిల్ల, సోమవారం వస్తున్న పిల్ల సొమ్ములు గిమ్ములు తెస్తున్న పిల్ల. కైల పిల్ల కైల పిల్ల నిన్నే ఎవరే
అన్నారో చెప్పవే పిల్ల నిన్నే ఎవరే అన్నారో చెప్పవే పిల్ల మంగళవారం వస్తున్న పిల్ల మంగళ హారతి తెస్తున్న పిల్ల మంగళవారం వస్తున్న పిల్ల మంగళ హారతి తెస్తున్న పిల్ల కైల పిల్ల నిన్నే ఎవరే అన్నారో చెప్పవే పిల్ల నిన్నే ఎవరే అన్నారో చెప్పవే పిల్ల బుధవారం వస్తున్న పిల్ల బుగ్గల రైకలు తెస్తున్న పిల్ల బుధవారం వస్తున్న పిల్ల బుగ్గల రైకలు తెస్తున్న పిల్ల కైల పిల్ల నిన్నే ఎవరే అన్నారో చెప్పవే పిల్ల నిన్నే ఎవరే అన్నారో చెప్పవే పిల్ల గురువారం వస్తున్న పిల్ల గుండు కట్టించుకొని వస్తున్న పిల్ల గురువారం వస్తున్న పిల్ల గుండులు కట్టించుకొని వస్తున్న పిల్ల కైల పిల్ల నిన్నే ఎవరే అన్నారో చెప్పవే పిల్ల నిన్నే ఎవరే అన్నారో చెప్పవే పిల్ల శుక్రవారం వస్తున్న పిల్ల శుక్కల చీరలు తెస్తాన పిల్ల శుక్రవారం వస్తున్న పిల్ల శుక్కల చీర తెస్తాన పిల్ల కైల పిల్ల నిన్నే ఎవరే అన్నారో చెప్ప శనివారం వస్తున్న పిల్ల శంభులు గింబులు తెస్తాన పిల్ల శనివారం వస్తున్న పిల్ల శంభు గింబు తెస్తాన పిల్ల కైల పిల్ల నిన్నే ఎవరే అన్నారో చెప్పవే పిల్ల నిన్నే ఎవరే అన్నారో చెప్పవే పిల్ల అది వారం వస్తున్న పిల్ల అది హారతి తెస్తున్న పిల్ల అది వారం వస్తున్న పిల్ల అది హారతి తెస్తున్న పిల్ల కైల పిల్ల నిన్నే ఎవరే అన్నారో చెప్పవే పిల్ల నిన్నే ఎవరే అన్నారో చెప్పవే పిల్ల జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం ప్రతి జిల్లాల నీ పిల్లల ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర కొమరం భీముడే నీది కాకతీయ కళా ప్రబల కాంతి రేఖ రామప్ప గోలుకొండల వాపుల గొప్ప వెలుగు చార్మినారు జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జానపద జనజీవన జావలీలు జాలువారు గాయక వైశాలిక కళల మంజీర జాతిని జాగృత పరిచే గీతారాధన జాతర నిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అనువనువున కలిజాలేని తనముకు సింగార్ సహజమైన వన సంపద చక్కనైన పూల పద సిరులు పండే సారమున్న మాగానే కదలియక జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు మన పిల్లకు మల్లాలి పచ్చని మాగాణంలో పసిడి సిరులు పండ సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి స్వరస్వరై తెలంగాణ సర్వయుధం కావాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జిలిగల్లి మన్నవే పిల్లగల్లి మన్నవే గుండెల జల్లి మన్నవే అబ్బబ్బమ్మ అడిగేసేనమ్మ నీ చందమామ నేనెల్లారా ఒరయ్యాపకాయ సిన్నోర నేనెల్లారా ఒరయ్యాపకాయ సిన్నోర నేనెల్లారా వినరే అయ్యయ్యో ఈ పెద్దలు వినరే అయ్యయ్యో ఈ పెద్దలు వినరే కొట్టద్దంటే వినరే అయ్యో తిట్టద్దంటే వినరే అయ్యో ఎన్నని చెప్పని ఏమని చెప్పని పెద్ద వాళ్ళ పొరపాట్లు ఈ పెద్ద వాళ్ళ పొరపాట్లు ఇంట్లో ఉన్న నాన్ననేమో అమ్మని కొడితే ఆ కోపమ్మ మీద పొయ్యి మీదున్న కూర మాడితే ఆ కోపమ్మ మీద ఎన్నని చెప్పను ఏమని చెప్పని పెద్ద వాళ్ళ పొరపాట్లు ఈ పెద్ద వాళ్ళ పొరపాట్లు స్కూల్కేమో లెటర్ అంటే ఎండలు నిలబడు తప్పవులే
చల్లకాలికి నిద్రపోతే గోడ కుర్చీలు తప్పవులే, గోడ కుర్చీలు తప్పవులే. నీ చిట్టి చేతులు నీ పేరు చెప్పి నా పేరు నవీన్ అని చెప్పి. నా పేరు నవీన్. నీ చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నీ మెడితి రాతలు నీలో దుమ్మునయ్యో. నీ చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నీ మెడితి రాతలు నీళ్ళు దుమ్మునయ్యో. ఒకేసి పువ్వేసి చందమామ ఒక్క జాములై చందమామ, రెండేసి పువ్వేసి చందమామ రెండు జాములై చందమామ, మూడేసి పువ్వేసి చందమామ మూడు జాములై చందమామ, నాలుగేసి పువ్వేసి చందమామ నాలుగు జాములై చందమామ, ఐదేసి పువ్వేసి చందమామ ఐదు జాములై చందమామ, ఆరేసి పువ్వేసి చందమామ ఆరు జాములై చందమామ, ఏడేసి పువ్వేసి చందమామ ఏడు జాములై చందమామ, ఎనిమిదేసి పువ్వేసి చందమామ ఎనిమిది జాములై చందమామ, తొమ్మిదేసి పువ్వేసి చందమామ తొమ్మిది జాములై చందమామ, పదేసి పువ్వేసి చందమామ పది జాములై చందమామ. గోపికమ్మ నేను వీడలేమా మంచు కదా, గోపికమ్మ నేను వీడలేమా మంచు కదా, వెలిసిన పువ్వాలుగా ఎంతులు వేమాయగా బాల, గడుపల్లు తవ్వాలు సడికేస్తున్న పాదముల నవరణం. గోపికమ్మ నేను వీడలేమా మంచు కదా, గోపికమ్మ నేను వీడలేమా మంచు కదా. పాట కూడా నేను ఓన్గా రాసి దానికి ట్యూన్ కట్టడం జరిగింది. నా పల్లె అందము చూడమ్మో, నా పల్లె అందము చూడమ్మో, పచ్చని ఆకులు చక్కని చెట్లు పచ్చని పంటతో పాడి పశువులతో నా పల్లె కలకలలాడెను చూడమ్మో, నా పల్లె నా పల్లె నా పల్లె అందము చూడమ్మో, పొద్దు పొద్దునై రైతన్నను చూడు గడ్డి మోపుతో వచ్చను చూడు, మా అమ్మ కమ్మని వంటలు చూడమ్మో, మా పల్లెలోన స్వచ్ఛమైన గాలిని చూడమ్మో, నా పల్లె నా పల్లె నా పల్లె అందము చూడమ్మో, ఆకాశంలో పక్షులు చూడు రంగు రంగుల హరివిల్లును చూడు, పొద్దు పొద్దునే పొలాన్ని చూడమ్మో, ఇంత అందం ఎక్కడ ఉందమ్మో, నా పల్లె నా పల్లె నా పల్లె అందము చూడమ్మో, గోమాత అరుపులు చూడు మేక పిల్లల గంతులు చూడు, మా పల్లెలోన పిల్లల ఆటలు చూడమ్మో, గ్రామ పెద్ద మాటలు వినరమ్మో, నా పల్లె నా పల్లె నా పల్లె అందము చూడమ్మో. పెళ్ళి చెయ్యంగా రాంగ్ డప్పులు లక్ష్మీ దీపం పెట్టంగా, శంకరమ్మ లీలాడే నన్ను కన్న తల్లి, పెద్ద పెద్ద ఆకులు వయ్యంగా పెద్దోడు పెళ్ళి చెయ్యంగా, రాంగ్ డప్పులు లక్ష్మీ దీపం పెట్టంగా, శంకరమ్మ లీలాడే నన్ను కన్న తల్లి, నడిపి ఆకులు వయ్యంగా నడిపొడు పెళ్ళి రాంగ్ డప్పులు కొట్టంగా, లక్ష్మీ దీపం పెట్టంగా, శంకరమ్మ లీలాడే నన్ను కన్న తల్లి. నా పేరు ఆశీష్. చిన్న చిన్న ఆకులు కొయ్యంగా కొయ్యంగా, చిన్నది పెళ్ళి చెయ్యంగా చెయ్యంగా, పెద్ద పెద్ద ఆకులు కొయ్యంగా కొయ్యంగా, పెద్దారి పెళ్ళి చెయ్యంగా, డిచ్చుబాయ్ డిచ్ బొంబాయి డిచ్ డిచ్చుబాయ్ డిచ్ బొంబాయి. అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఒక బిడ్డ, ఆ బిడ్డ పిల్లత అయిపోయింది కదా. స్నేహలత.
ఓ బుగ్గ గిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి షురు కానివే ఓ కళ్ళు నిన్ను చూసేసాయే నువ్వు నాకు నచ్చేసావే నీకోసం ప్రాణం పెట్టైనా అరే చిన్నదానా నీకోసం ఓ చిన్నదానా నీకోసం ఓ బొండు మళ్ళీ జారిపోకే బిగ్గు గిల్లి ఇకపై అన్నీ నువ్వే నేను ఓ కొత్త కోరిక నువ్వే కొత్త వాకాయ నువ్వే కొత్త పాట నేనే పడైనా అరే చిన్నదానా నీకోసం అరే చిన్నదానా నీకోసం అరే చిన్నదానా నీకోసం అరే చిన్నదానా నీకోసం క్లాస్ తే రే మగు మాయం చేస్తా ఓ నువ్వంట నేనంతా మాయం చేసా తేరే మేరా అవసరమే నువ్వే నాకు దియవరమే టిన్ నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా 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 నువ్వైనా నమ్మవుగా చెలియా నేనెవరంటూ ఎవరు గుర్తించెనుగా నా ప్రేమకు నువ్వంటూ నీకోసం ఈ లోకం మగుమాయం చేసేస్తా నువ్వు లేని లోకంలో నన్నేనే వదిలేస్తా నువ్వుంటే నా జతగా సూదిదారం సహాయంతో కురులు మీసం తెస్తా నీలను తాకిన పొబ్బైనా గుండెల్లో నిన్ను కప్పేస్తా అగ్గి పుల్ల అంచున రోజా పువ్వుల్లా గొర్రె పిల్ల పొలల్ల చిక్కుకొని చిన్న గొర్రె పిల్ల పొలల్ల చిక్కుకొని మే మే మేమే అంటూ గట్టిగా ఏడ్చేను మే మే మేమే అంటూ గట్టిగా ఏడ్చేను మంచి కాపరి యేసయ్యా వెతుకుతూ వచ్చాడు మంచి కాపరి యేసయ్యా వెతుకుతూ వచ్చాడు చిన్న గొర్రె పిల్లను మోసుకుపోయాడు చిన్న గొర్రె పిల్లను మోసుకుపోయాడు చిన్న గొర్రె పిల్ల పొలల్లో చిక్కుకొని చిన్న గొర్రె పిల్ల పొలల్లో. నా పేరు స్వప్న, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఇయర్కి వెళ్తాను. సువ్వి సువ్వాలమ్మా ఎట్టా చెప్పేదమ్మా నువ్వే గీసిందమ్మా మాట్లాడే ఈ బొమ్మ నా తలపై సేయే పెట్టి నీ కడుపుల పేగును అడుగు మన ఇద్దరి నడుమల ముడి ఏందో ఇది గొంతెత్తి చెబుతోంది వినుకోవే దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే చాలమ్మా ఎలో 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 పొడు ఉగిందిలే పొరు ఎలో 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 నువ్వే చెప్పాలి అమ్మ అమ్మేవారు. పాడు పాడు. నమ్మవేమో గాని పక్కింట్లో బిర్యానీ నేలపై వాలింది కుక్కచ్చినాక లైలా కేసం తిట్టి తిరిగాను దేశం తిట్టి ప్రతిరోజు ప్రతి రాత్రి ఆమె కోసం లైలా ఏదని లైలా ఏదని. నా పేరు వైశాలి. నా పేరు స్వప్న. అమ్మ ప్రేమలోనా మన తల్లి ప్రేమలోనా ఆనాడైనా ఏనాడైనా ఏమైనా మార్పు ఉందా మనమే వయసులో ఉన్నా మన అమ్మ మనసులో ఉన్నా మనమే వయసులో ఉన్నా మన అమ్మ మనసులో ఉన్నా అనురాగం ఆప్యాయతలో అనవంత కొదువుందా అమ్మ ప్రేమలోనా మన తల్లి ప్రేమలోనా
ఆనాడైనా ఏనాడైనా ఏమైనా మార్పు ఉందా? అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తరివి తీయవెందుకే, కనిపించిన గుడిలోనే కళ్ళు మూయవే అమ్మ. అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తరివి తీయవెందుకు, కనిపించిన గుడిలోనే కళ్ళు మూయవే.
చేతులై పెట్టేస్తే ఏమైతాది మంచి బీట్ వస్తుంది పిచ్చి పాట వస్తుంది అబ్బాయి మనసునే అమ్మాయి లాగి సీతల గడలా నొక్కేస్తే ఏమైతాది మస్తు మాస్ వస్తుంది బెస్ట్ ఊపు వస్తుంది నువ్వే పైనేసి అట్టా గోపేస్తే టాబులేసిపోతే పోతే పప్ప టాబులేసిపోతే పోతే పప్ప రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెంచేస్తే టాబులేసిపోతే పోతే లేసిపోతే అయ్యే పట్టాబట్టే టాబు టాబు టాబులేసిపోతే రో స్వామి ఢిల్లీని గిల్లేసిపోతీవో ఆ ఢిల్లీకి బయలెళ్ళిపోతీవో I wanna, you wanna, one more, chim chimma chimmo, chum chumma chummo. Oi babu, oi ram babu, oi rari orai, eh babu, oi ram babu, babu, eh ram babu, purra misam ki ruche pulana babu. చూశారు కదండి పిల్లలు ఎంత చక్కగా కల్చరల్ యాక్టివిటీస్లో అన్నిట్లో ఎలా పాల్గొన్నారో. ఇప్పుడు మనం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గన్పూర్లో ఉన్నాము. వాళ్ళు ఇప్పుడు కంప్యూటర్ క్లాస్లో ఉన్నారంట. వాళ్ళ శిక్షణ ఏంటో వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటో వెళ్ళి చూసుకుందామా. మానిటర్ గురించి చెప్తారా ఎవరైనా? ఎలా ఉంటుంది మానిటర్? మానిటర్
Draw pictures. Next, playing games. Playing games. ఇంకా ఈమెయిల్స్ 33లో కనుగొన్నాడు ఆయన మన కంప్యూటర్కి ఫాదర్ లాంటి వాడు. Computers are next, they never get tired. Tired అవుతారా? కంప్యూటర్లో లాస్ట్ కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది బ్లింకింగ్ అంటే బ్లింక్ అవుతూ ఉంటుంది. మన సిస్టంలో కర్సర్ మొదలు బ్లింక్ అవుతూ ఉంటాయని చెప్పాను కదా. ప్రస్తుతం మనం కంప్యూటర్ క్లాస్లో ఉన్నామండి. మనము మన టీచర్తో అడిగి తెలుసుకుందాము మ్యామ్ అలా వాళ్ళ స్టూడెంట్స్కి ఏ విధంగా వాళ్ళ విద్యా బోధన చేస్తుందో. నమస్తే మ్యామ్, మీ పేరు? దయాలక్ష్మి. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మ్యామ్? 55 ఉన్నారు మేడం. 55. హయ్యర్ క్లాసెస్ చెప్తున్నాను. పర్వాలేదు, ఇప్పుడే నేర్చుకుంటున్నారు. ఇప్పుడు బేసిక్స్ చెప్తున్నాను. ఇప్పుడు ఇంకా కంప్యూటర్స్ ఇంకా రాలేవు, వచ్చేంత వరకు బేసిక్స్ చెప్తున్నాను. నేర్చుకుంటున్నారు మేడం, బాగానే నేర్చుకుంటున్నారు. మీరు ఎన్ని డేస్ అయింది మ్యామ్ క్లాస్ స్టార్ట్ చేసి? 15 డేస్ అవుతుంది. 15 డేస్. వీళ్ళకి చెప్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది మేడం. అంటే ఇప్పుడే నేర్చుకుంటున్నారు, ఇంకా బేసిక్లోనే ఉన్నాము. ఎగ్జామ్ కండక్ట్ చేశాను మొన్న, బాగానే రాశారు. మీరు కూడా అడగండి పిల్లలకి ఎలా రాశారు, ఎలా ఉన్నారు. ఇప్పుడు మనం స్టూడెంట్స్ని అడిగి తెలుసుకుందాము. హాయ్. హాయ్, నీ పేరు? సునీత. సునీత, నీకు కంప్యూటర్ క్లాస్ అంటే ఇష్టమా? ఇష్టం. కంప్యూటర్ ఇష్టమా, మ్యామ్ ఇష్టమా? ఇది రెండు ఇష్టం. ఇది అంటే నీకు కంప్యూటర్ ఇష్టం కదా. సరే, కంప్యూటర్లో ఏమొచ్చినాయి తెలుసు నీకు? ఏం తెలుసు చెప్పు. నాకు కంప్యూటర్లో మానిటర్ తెలుసు, పిఎం సిపియు తెలుసు. హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ ది కంప్యూటర్? కంప్యూటర్ పితామహుడు ఎవరు? చార్లెస్ బాబాయ్. నీకు వచ్చేసింది అయితే. ఇప్పుడు మరొక విద్యార్థి అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్, నీ పేరు? భూమిక. భూమిక, నీకేమొచ్చు చెప్పు కంప్యూటర్లో? చెప్పు, మీకేం తెలుసు చెప్పు కంప్యూటర్ గురించి? కీబోర్డ్, ప్రింటర్, సిపియు, మానిటర్, మౌస్. అయిపోయింది. చూసారా, అయితే ఈజీగా చెప్పేసిందో. నెక్స్ట్ ఇంకొక స్టూడెంట్ అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్, నీ పేరు? మహేశ్వరి. చెప్పు, నీకు చార్లెస్ బాబాయ్ ఎప్పుడు కనుక్కున్నాడు కంప్యూటర్ని? 1833. మర్చిపోయినావా కదా? నాకు తెలుసు. నెక్స్ట్ ఇంకొక విద్యార్థిని అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్, నీ పేరు? నాగరాణి. ఏ క్లాస్ నువ్వు? నెక్స్ట్ 10th. నెక్స్ట్ 10th. నీకేం తెలుసు కంప్యూటర్ గురించి? మానిటర్, కీబోర్డ్, మౌస్, సిపియు. సరే, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను. డాక్టర్ ఎందుకు? అందరికీ సహాయం చేయడం నాకు ఇష్టం కాబట్టి. హాయ్. హాయ్, నీ పేరు? సంగీత. నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? టీచర్ ఎందుకు? పిల్లలందరికీ కొట్టొచ్చానా? పాటలు బోధించడానికి. పాటలు బోధించడానికా? సరే, ఏమేమి ఇష్టం నీకు? ఏ సబ్జెక్ట్స్ ఇష్టం? ఇంగ్లీష్ కొద్దిగా చెక్క. హాయ్. హాయ్, హౌ ఆర్ యూ? యా, ఫైన్. వాట్ అబౌట్ యూ? నో. నెక్స్ట్ ఇంకొకటి అడిగి తెలుసుకుందాం. హాయ్. హౌ ఆర్ యూ? తెలుగులో. హాయ్. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా. నువ్వే క్లాస్? 9th. నువ్వేం అవ్వాలనుకుంటున్నావు చెప్పు? డాన్స్ మాస్టర్. నీకు డాన్స్ అంటే ఇష్టమా? ఇంకా చదువుకోవా? చదువుతూ డాన్స్ నేర్చుకుంటా. చదువుతూ డాన్స్ నేర్చుకుంటావా? సరే, నెక్స్ట్ చూద్దామండి. హాయ్. హాయ్. నీ పేరు? మహేందర్. నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? పోలీస్. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? ఇంగ్లీష్. ఆల్ఫాబెటిక్స్ ఏంటి? ప్రమాదం జరిగినప్పుడు కాపాడవచ్చు, న్యాయం వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే సరి చెప్పచ్చు, మనం ఏదైనా తప్పు చేస్తే శిక్షించవచ్చు. కొట్టడానికి నువ్వు తీసుకున్నా. నెక్స్ట్ నీ పేరు? సాయి దత్త. ఏ క్లాస్?
7th ఇప్పుడు. 7th ఇప్పుడు. నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? పీటీ. పీటీ, పెయింట్ టీచర్. ఎందుకు నీకు గేమ్స్ అంటే అంత ఇష్టమా? ఏ గేమ్ ఇష్టం నీకు ఎక్కువ? క్యారమ్ బోర్డ్. క్యారమ్ బోర్డ్. క్యారమ్ బోర్డ్ ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 9. 19. నెక్స్ట్ నువ్వు? శ్రీనివాస్. శ్రీనివాస్, నీ వాయిస్ చాలా చిన్న ఉంది, పెద్ద పెంచు. ఏం అవ్వాలనుకుంటున్నావు? ఆర్మీ. ఆర్మీ. ఎందుకు ఆర్మీ? ప్రజలను మంచిగా చూసుకోవచ్చు. ఎవరైనా ఇతరులు ఎవరైనా కొడితే వాళ్ళ అడ్డం ఉంటా నన్ను చూసి అందరూ భయపడాలి. నేను చూసి భయపడ్డానికి ఆర్మీ తీసుకున్నావా? నెక్స్ట్ నీ పేరు? చందు. అటు చూడు, కష్టపడకు, నేనే నీ దగ్గరికి వస్తాను. నీ పేరు? చందు. చందు, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? డాక్టర్. డాక్టర్. నీకే సబ్జెక్ట్ ఇష్టం చెప్పు. ఇంగ్లీష్. ఇది అది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తీర్చడానికి. ప్రాబ్లమ్స్ ఉంటే తీర్చడానికి లాయర్లు డాక్టర్లు ఉన్నారు, నువ్వు ఎందుకు? హెల్త్ ప్రాబ్లమ్స్ అని చెప్పాలి. హెల్త్ ప్రాబ్లమ్స్ తీర్చడానికి. వెరీ గుడ్. నువ్వు? నా పేరు వీరాచారి. నువ్వేం చేయాలనుకుంటున్నావు? టీచర్. టీచర్. కొట్టడానికా? చదివించడానికి. చదివించడానికి. ఏ సబ్జెక్ట్ టీచర్ అయితే చెప్పు. తెలుగు. తెలుగు. 56. నిజంగా 56? నిజం. వెరీ గుడ్. నీ పేరు? పేరు జనార్దన్. 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 నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? పోలీస్. 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 ఎందుకు పోలీస్? అందరు భయపడడానికి. ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం? తెలుగు. తెలుగు. నువ్వు రోజు స్కూల్కి వస్తావా? ఏ టీచర్ అంటే నీకు ఎక్కువ ఇష్టం చెప్పు. తెలుగు టీచర్. తెలుగు టీచర్. హాయ్. నీ పేరు? నరేందర్. నరేందర్. నీకే సబ్జెక్ట్ ఇష్టం? మ్యాథ్స్. మ్యాథ్స్. మ్యాథ్స్ ఎవరు చెప్తారు? మ్యాథ్స్ టీచర్. మ్యాథ్స్ టీచర్. టీచర్. నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? పోలీస్. అందరు పోలీసేనా? నువ్వు పోలీస్ ఎందుకు అవ్వాలనుకుంటున్నావు? ప్రజల్ని కాపాడాను. ఇందులో నుంచి ప్రమాదాల్లో నుంచి. నెక్స్ట్. హాయ్. హాయ్. నీ పేరు? మౌనిక. మౌనిక. నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? టీచర్. టీచర్ ఎందుకు? చదువు నేర్పడానికి. చదువు చెప్పడానికా? నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? నీకు ఇష్టమైన సబ్జెక్ట్? తెలుగు. తెలుగు. ఏ సార్ అంటే ఇష్టం నీకు? సార్. సార్లు లేరా? టీచర్లు ఉన్నారా? ఏ టీచర్ అంటే ఇష్టం? రాధా టీచర్. కొట్టారు కదా రాధా టీచర్, అందుకు. నెక్స్ట్. నీ పేరు? లలిత. లలిత. నీకే సబ్జెక్ట్ అంటే ఇష్టం? ఇంగ్లీష్. ఇంగ్లీష్. ఇంగ్లీష్ టీచర్ ఫ్యాన్ ఉన్నారు బాగా. ఇంగ్లీష్ ఎవరు చెప్తారు? మాధవ్ సార్. మాధవ్ సారా? అందుక సార్ అంటే నీకు ఇష్టం కదా. నువ్వేమవ్వాలనుకుంటున్నావు? టీచర్. టీచరేనా? ఎందుకు టీచర్? సరే సరే. నెక్స్ట్. హాయ్. వైశాలి. వైశాలి. నువ్వేమవ్వాలనుకుంటున్నావు? పోలీస్. పోలీస్. నువ్వు పోలీస్ అవుతావా? ఎందుకు పోలీస్ ఎందుకు అవుతావు? కాదు, మరి తప్పు చేసిన వాళ్ళని చేసిన వాళ్ళని కొట్టడానిక. నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం చెప్పు. ఇంగ్లీష్. ఇంగ్లీష్. ఎవరు మాధవ్ సార్? నీ పేరు? అయ్యో నా జోక్ చెప్పు. గొంతు లేదా? సరే సరే. కోల్డ్ అయిందా? నీ పేరు? నా పేరు అనిత. ఇప్పుడు 10th క్లాస్. 10th క్లాస్. నువ్వేమవ్వాలనుకుంటున్నావు? నేను డాక్టర్. డాక్టర్. డాక్టర్ ఎందుకు? హెల్త్ కేరింగ్స్. హెల్త్ థింగ్స్. హెల్త్ ప్రాబ్లమ్స్. డాక్టర్. నర్సింగ్. నర్సింగా? సరే సరే. నీకే సబ్జెక్ట్ అంటే ఇష్టం? నాకు బయాలజీ, ఇంగ్లీష్. బయాలజీ అంటే ఇష్టం. బయాలజీ. బయాలజీ ఇక్కడ ఎవరు తెలియదు, ఈసారి వచ్చింది. వాళ్ళని ఎవరిని కలవలేదు. అయ్యో పాపం. తెలుగులో సారీ. టీచర్స్లో వేరే స్కూల్ చదువుకున్నారు. వేరే స్కూల్లో టీచర్లు ఉంటారు కదా. రమేష్ సార్. రమేష్ సార్. నీ పేరు? సరిత. 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 నువ్వేమవ్వాలనుకుంటున్నావు? కొంచెం అయితే అన్న కొట్టేటట్టున్నాడు. కరెక్ట్గా చెప్పు. నువ్వేమవ్వాలనుకుంటున్నావు? పోలీస్. పోలీస్ ఎందుకు? ఎవరైనా తప్పు పని చేస్తే శిక్షించరా. నీకే సబ్జెక్ట్ అంటే ఇష్టం చెప్పు. ఇంగ్లీష్. ఇంగ్లీష్. సరేనా? మాధవ్ టీచర్. టీచరా? ఏది? రాధా టీచర్. రాధా టీచర్. కొట్టదు కాబట్టి ఇష్టం. అర్థమైనట్టు బాగా చెప్తారు టీచర్. బాగా చెప్తుందా? సరే. హాయ్. కుమారి. కుమారి. సరే. నీకెవరు ఇష్టం చెప్పు. రమేష్ డాడీ. రమేష్ డాడీ ఇష్టమా? ఎందుకు రమేష్ డాడీ ఇష్టం? రమేష్ డాడీ మంచిగా చూసుకుంటాడా? నీకేమి ఇష్టం చెప్పు రమేష్ డాడీగా? ముక్కు ముఖము కాదు, అన్ని ఇష్టం. అన్నీ ఇష్టమా? అందరు బాగా చూసుకుంటాడా? సరే. నువ్వేం అవ్వాలనుకుంటున్నావు చెప్పు.
నీ పేరు? సాయిశ్రీ. సాయిశ్రీ, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? టీచర్. టీచర్ ఎందుకు? అంటే ఇష్టం చెప్పు. రాధా టీచర్. రాధా టీచర్, అందరికీ రాధా టీచరేనా? సరే, నేను మిస్ అయిపోయినా, నువ్వు చెప్పు. నా పేరు మమత. మమత, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? టీచర్. టీచర్, నువ్వు కూడా. ఎందుకు టీచర్? వాళ్ళకి చదువు నేర్పించడానికి. నేర్పించడానికి, అందరూ కొట్టడం కాదా? కాదు. అయ్యో, మా టీచర్ కొడుతుంది తెలుసా, బాగా కొడుతుంది. నీకెవరంటే ఇష్టం చెప్పు. రమేష్ డాడీ. రమేష్ డాడీ, ఎందుకు రమేష్ డాడీ ఇష్టం? అందరికి మంచిగా చూసుకుంటాడు. మంచిగా చూసుకుంటాడా? ఎవరిని కొట్టాడా? ఇప్పటిదాకా కొట్టలే? కట్టలే. నాకు అబద్ధం చెప్తున్నావులే. కట్టలే. శాలిని. శాలిని, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? డాక్టర్. డాక్టర్ ఎందుకు? ప్రజలకు సేవ చేయడానికి. పోలీస్ అవ్వచ్చు కదా? అవశ్యం. నీకెవరు ఇష్టం? తెలుగు టీచర్. తెలుగు టీచర్, తెలుగులో ఎవరు చెప్తారు? ఇక్కడ కొత్తగా వచ్చిన పేరు తెలియదు. కొత్తగా వచ్చింది. ఆ టీచర్ మంచిగా చెప్తారా? చెప్తుంది. ఎట్లుంటారు మీకు టీచర్స్ మీతోటి? క్లోజ్గా ఉంటారు. క్లోజ్గా ఉంటారు. కొట్టారు కదా? కొడతారు కానీ కొట్టిన టీచర్ మాత్రం నచ్చదు. ఏం కాదు, నచ్చుతారు. మన కోసమే కదా చెప్పి. సరే, నీకు ఏ సబ్జెక్టు? తెలుగు. తెలుగు. ఓకే, నెక్స్ట్. నీ పేరు? నాగలక్ష్మి. నాగలక్ష్మి, నీకే సబ్జెక్ట్ ఇష్టం? సోషల్. సోషల్, సిఏ. ఏం అవ్వాలనుకుంటున్నావు? లాయర్. లాయర్ అనుకున్నా. ఎందుకు లాయర్ ఎందుకు అవ్వాలనుకుంటున్నావు? అంటే ఎవరికైనా సాల్వ్ చేయడం, వాళ్ళకు న్యాయం చెప్పడం కానీ. నీకెవరు ఇష్టం? నాకు స్వాతి మేడం ఇస్తుంది. సోషల్ సబ్జెక్ట్. సోషల్. ఓకే, నెక్స్ట్. నువ్వు ఏ క్లాస్ చెప్పు నిజంగా? 7th. 7th. నిజం చెప్పు. నిజం చెప్పు. నువ్వు యూకేజీ కదా? సరే, నీకెవరు ఇష్టం చెప్పు. రమేష్ డాడీ. ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం చెప్పు. తెలుగు. తెలుగు. తెలుగు టీచర్ అవ్వాలని ఉంది కదా? అది అయిపోయింది. నువ్వు? జమున. జమున, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు చెప్పు. టీచర్. టీచర్, ఎందుకు? ట్యూషన్ చెప్పడానికి. ట్యూషన్ చెప్పడానికా? తెలుగు టీచర్ ఫేవరెట్ కదా? ఎవరి ఇష్టం చెప్పు తెలుగు టీచర్ కాకుండా? వసుంధ టీచర్. వసుంధ టీచర్. మ్యాథ్స్. ఓకే, ప్రస్తుతం మనం వంట చేసే కుక్ దగ్గర ఉన్నామండి. ఆయనకి అడిగి కనుక్కుందాం రోజు ఎంతమందికి వంట చేస్తారు, ఎలా చేస్తారు, ఆయన షెడ్యూల్ ఏంటో కనుక్కుందాం. నమస్తే అండి. 50 మందికి 55 మందికి వంట చేస్తాం. నమస్తే.
మీ పేరు అవన్నీ చెప్పాలన్నమాట. మీ పేరు అవన్నీ చెప్పాలి. నమస్తే అండి. నా పేరు ఎం బాబు. ఇక్కడ నుంచి డిచ్పల్లి రైల్వే స్టేషన్. నేను ఇక్కడ పప్పు ఇక్కడ వంట చేస్తూ ఉంటాను. ఇంతకుముందా ఇక్కడ ఇది మానవతా సదనం. దీంట్లో వంట చేస్తాం. మేము పొద్దున పిల్లలకు పాలు, మధ్యాహ్నం టిఫిన్, సాయంత్రం పప్పు, ఫ్రై ఏదైనా కూరగాయ, అన్నం, మజ్జిగ ఇస్తుంటాం. రోజు ఒకే రకమైన వంటకం ఇస్తారా? లేదు, ఇవాళ పప్పు కూరగాయ అంటే ఒకనాడేమో వంకాయ, ఒకనాడు టమాటా, ఒకనాడు పెసరపప్పు, ఒకనాడు తోగరపప్పు, ఇట్లా మారుస్తూ ఉంటాం. రోజుకి ఎన్ని వంటలు చేస్తారు మీరు? పొద్దున 2, సాయంత్రం 2, 4 వంటలు. పొద్దున టిఫిన్కి ఏం చేస్తారు మరి? పొద్దున టిఫిన్ ఒకనాడేమో దొడ్డు రవ్వ, ఒకనాడు సన్న రవ్వ, ఒకనాడేమో దొడ్డు అటుకులు, ఒకనాడు సన్న అటుకులు, ఒకనాడు సన్న రవ్వ ఇవి చేస్తాం. సండే రోజు మరి ఏం స్పెషల్ పెడతారు? సండే రోజు స్పెషల్ అంటే అమ్మ సాయంత్రం చికెన్, ఎగ్ వేరే 2 టైం అన్నమాట. ఎగ్ ఒకసారి, చికెన్ ఒకసారి. అందరు పిల్లలు మీరు చేసిన వంటకంలో ఎక్కువ ఇష్టపడి తినేది ఏంటి? వాళ్ళు ఎక్కువ ఇష్టపడేది అంటే సాధ్యమైనంత వరకు ప్రతిదానికి ఇష్టపడతారు వాళ్ళు. ఇక్కడ చికెన్ అంటే ఇంకా మరీ ఎక్కువ ఇంట్రెస్ట్. ఇంకా మళ్ళీ డైలీ మీ షెడ్యూల్ ఏంటి? అంటే మార్నింగ్ ఎన్ని గంటలకి వంటలు ప్రారంభిస్తారు? పొద్దున మాకు 7కు స్టార్ట్ చేస్తాం. ఒక 1 అవర్ టైం అదే ఉంటుంది. పాలు, అలాగే బిస్కెట్లు. తర్వాత ఇప్పుడు వాళ్ళు అక్కడ లంచ్ చేస్తారు. మధ్యాహ్నం టిఫిన్ ఇవ్వాలి. మధ్యాహ్నం కూడా 2 గంటలు పడుతుంది. సాయంత్రం ఇప్పుడు 4 నుంచి వెళ్ళి 8 దాకా రాదు. రోజు ఎంత పడుతుంది వీళ్ళందరికీ వండి పెట్టడానికి? వాళ్ళందరికీ రైస్ అంటే ఒక పూటకైతే 10 kg పడుతుంది. 10 పప్పులు 1 kg పప్పు, ఒక 5-6 కిలోలు కూరగాయ. థ్యాంక్ యూ సార్. వాచ్మెన్ కూడా మనతో ఉన్నారు, తనని అడిగి తెలుసుకుందాం. మీ పేరు? శేషాద్రి. ఇదే విలేజ్ గన్పూర్. ఇక్కడ మానవత సదన్లో ఇంత అమ్మ నాన్న పిల్లలు ఉన్నారు. నాకు కూడా ఉన్నారు పిల్లలు, 3 కొడుకులు, కుమారుడు తెలియలేరు. అందుకే వాళ్ళ సేవ గురించి నైట్ మొత్తం నైట్ మొత్తం తెల్లుండి వాళ్ళకు వాటర్ ప్రాబ్లం ఏం లేకుండా చూసుకుంటాను. వాళ్ళ కరెంట్ లేకుండా కరెంట్ చేసాక వెయిటింగ్ చేసి వాళ్ళకు టాకీ నింపేసి పొద్దున స్నానాలు అన్ని సేవలు చేసుకుంటాను. రోజుకి ఎన్ని గంటలు ఉంటారు మీరు ఇక్కడ? నేను 24 hours ఇక్కడనే ఉంటాను. ఒక్కొక్క ఇంటి ఇదే విలేజ్ కాబట్టి ఇంటికి అప్పుడప్పుడు 1 hour చేస్తాను. ప్రస్తుతం మనం పిల్లలతో ఉన్నాము. పిల్లలను అడిగి తెలుసుకుందాం వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఉన్నందుకు వాళ్ళు ఏ రకంగా ఫీల్ అవుతున్నారో. హలో, హాయ్. నీ పేరు? నాగలక్ష్మి. నాగలక్ష్మి, ఎలా అనుకుంటున్నావు ఇక్కడ వచ్చినందుకు? నేనైతే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మేము ఇక్కడ మాకు ఇలాంటి ఇల్లు దొరకదో అనుకున్నాము, కానీ ఇక్కడికి వచ్చినాక మేము చాలా సంతోషపడ్డాం. ఇక్కడ కలెక్టర్ మేడం ఉన్నారు, తనని మేము అమ్మ అని పిలవడం వల్ల ఇంకా చాలా సంతోషం అనిపిస్తుంది. మాకు ఏమంటే తను మాతో స్వయంగా వచ్చి మీకు ఏం కావాలంటే మాకు డ్రెస్సులు కావాలని అడిగాము. అలాగే టూర్ ఆడినాం, రామోజీ ఫిలిం స్ట్రీట్ చూడాలనుకున్నాము. మేము అడిగిన తెల్లారే షాపింగ్ చేయించింది. జాకెట్ డ్రెస్సెస్ అండ్ చెప్పులు, బాటా చెప్పులు, సుంతంలో డ్రెస్సెస్ కొన్నాము. చాలా బాగా అనిపించింది మాకు. ఎమ్మటినే ఏం అడిగినాము అన్నీ ఎమ్మటినే ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. ఇక్కడ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను నేనైతే. ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి? ఇక్కడ రూమ్, ఫుడ్ మేము రోజు మార్నింగ్ టిఫిన్ ఉంటుంది, స్కూల్కి వెళ్తాము. ఈవినింగ్ స్నాక్స్, పల్లి పట్టీలు, మొలకెత్తిన విత్తనాలు అలా ఉంటాయి. నైట్ బాయిల్డ్ ఎగ్ ఉంటుంది, మళ్ళీ ఏదైనా కూరగాయ ఉంటుంది, మళ్ళీ చారు, పెరుగు ఉంటుంది. ఇవన్నిట్లో నీకు ఇష్టమైన వంటకం ఏది? వంకాయ. ఇక్కడ నువ్వెలా అనుకుంటున్నావు ఇక్కడ ఉన్నందుకు? ఇక్కడ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. కలెక్టర్ అమ్మ మాకు ఏది అడిగితే అది బాగా ఫ్రీగా ఇస్తున్నారు, ఫ్రీగా ఉంటున్నారు మాతో. కలెక్టర్ మేడం గారిని అమ్మ అని పిలిచి అదృష్టం వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. మేడం ప్రతి ఫెస్టివల్కి మా దగ్గరికి వచ్చి చాలా జరుపుకుంటున్నారు. మేము చాలా సంతోషంగా ఉన్నాం. మేము ఎప్పుడు వేసుకునే డ్రెస్సెస్ కూడా మాకు కొనిచ్చారు, మేము వేసుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉన్నది. కలెక్టర్ మేడం మాకు అండగా ఉన్నారు. మేము అనాథ పిల్లలం కాము. మీరు
తెలంగాణ బిడ్డలు అన్నారు. మాకు అలా అన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. పేరు నాగరాణి, నేను నెక్స్ట్ 10th. నేను ఇక్కడికి రావడానికి నా అదృష్టం అనుకోవాలి. నేను నాకు అసలు చదువుకోవాలని చాలా ఇష్టము. నేను చదువుకుంటానా అని భవిష్యత్తులో కూడా ఊహించలేను. నా కళలో కూడా రాలేదు అది. ఇక్కడికి వచ్చి మాకు అమ్మ తనంతట తానే ఇక్కడ పిల్లలు చదివించాలి, అందరూ బాగుండాలని చెప్పేసి అమ్మగారు ఇక్కడ హోమ్ పెట్టడం జరిగింది మా కోసం. మేము ఇక్కడ అన్నీ బాగున్నాయి, అన్ని ఫెసిలిటీ నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా అమ్మగారికి? థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. షాపింగ్ చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? జాకీ డ్రెస్సెస్ మేము ఎప్పుడూ వేసుకోలేదు, దాంట్లో శాండిల్స్ కూడా అంతా లేదు అనమాట. మళ్ళీ షాపింగ్ కూడా అంతమంది ఎప్పుడు వెళ్ళలేము, అసలు ఎవ్వరు కూడా వెళ్ళలేము. జంగిల్ బుక్ సినిమాకి కూడా వెళ్ళాము. అక్కడ అసలు అనుకోలేదు కూడా మేము సినిమాకి వెళ్తారు, అది ఎట్లుంటుంది కూడా తెలియదు మాకు. ఇంకా మీరేం చేయాలనుకుంటారు? ఇంకేం చూడాలి, ఇవి చూడాలి అని అనుకుంటారు కదా, ఇంకేం చూడాలనుకుంటున్నారు? ఇంకా హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ చూపిస్తాను. చార్మినార్, నవీన్ చెప్పు, నీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఉన్నందుకు? మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ మీ ఇంటికి వెళ్తావా నువ్వు ఇక్కడ నుంచి? ఇప్పటి నుంచి. ఎప్పటికి వెళ్ళావా నువ్వు? ఇక్కడనే అన్నీ చదువుకుంటావా? ఎక్కడి వరకు చదువుకుంటావు చెప్పు? ఇక్కడనే 10వ తరగతి వరకు. 10వ తరగతి తర్వాత మన ఫిలిం ఎట్లా అనిపించింది? చూసినావు కదా థియేటర్లో, ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది. బాగా అనిపించిందా? నువ్వు షూస్ అవి అన్నీ కొనుక్కున్నావు కదా, అవి ఎలా అనిపించినాయి? మంచిగా ఉన్నాయి. యోగితమ్మ నచ్చిందా నీకు? ఏమనిపించింది యోగితమ్మ అమ్మ అన్నప్పుడు? మంచిగా అనిపించింది. చెప్పు. నా పేరు మనోజ. నేను పట్టుకుంటాను. మనోజ చెప్పు, నీకు ఇక్కడ ఉన్నందుకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుందా? ఏం నచ్చినాయి ఇక్కడ నీకు? అంటే ఆడుకోవడం నచ్చిందా, అక్కలు నచ్చిందా, ఎవరు నచ్చింది నీకు? ఆడుకోవడం. వీళ్ళు నచ్చిందా లేకపోతే డాడీ నచ్చిందా నీకు? చెప్పు. డాడీ నచ్చిందా? సరే, నీకు ఎవరు బెస్ట్ ఫ్రెండ్? నీకు ఎక్కువ ఎవరు ఇష్టం చెప్పు వీళ్ళందరిలో? బాబు ఏదైనా ఒక్కటే చెప్పాలి. ఎవరు ఎక్కువ ఇష్టం? తొందర చెప్పాలి. దివ్య ఇష్టమా? ఎందుకు దివ్య ఎందుకు ఇష్టం? మంచిగా ఆడుకుంటుందని. మరి చెప్పు, మంచిగా ఆడుకుంటుంది. ప్రస్తుతం మనం సదర్న్ కేర్ టేకర్ ఉన్నారండి మనతోటి. సార్ తోటి అడిగి తెలుసుకుందాం ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో. నమస్కారం సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరు? రమేష్ అండి. నేను మానవతా సదన్ యొక్క కేర్ టేకర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈ యొక్క మానవతా సదన్ ఫిబ్రవరి 17th నాడుగా గవర్నమెంట్ ఎంపీ కవిత గారు, లోకల్ ఎమ్మెల్యే అంటే బాజిరెడ్డి గోవర్ధన్ గారు మరియు మంత్రి గారు స్టార్ట్ చేయబడింది. అయితే ఇది మొట్టమొదటిగా 17 మంది పిల్లలతోటి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రత్యేకంగా ఈ మానవతా సదన్ యొక్క మాతృమూర్తి తల్లి అనేటువంటి జిల్లా కలెక్టర్ గారికి మేము కృతజ్ఞత తెలియజేయాలి. ఎందుకంటే ఈరోజు 17 మంది నుంచి ఒక 57 మంది పిల్లల వరకు కూడా తల్లి తండ్రి లేనటువంటి పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ మంచి భోజనాన్ని అందించి మంచి చెప్పిస్తున్నందుకు గాను కలెక్టర్ గారికి మరియు మా యొక్క ప్రాజెక్ట్ ఆఫీసర్ డిఓ గారు లింగయ్య సార్ గారికి, నేషనల్ చైల్డ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పి సుధాకర్ రావు గారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే అమ్మ నాన్న ఉన్న వాళ్ళకు ఎటువంటి లోటు ఉండకపోవచ్చు, కానీ అమ్మ నాన్న లేని వాళ్ళు మాకు అమ్మ నాన్న లేరు అనే అటువంటి పరిస్థితి ఇక్కడ ఎవరికి ఉండదు. మా అమ్మ లేరు నాన్న లేరు అనే ఎటువంటి భావన కలగకుండా వాళ్ళని ఎప్పుడు కూడా మాకు చేసేవాళ్ళు ఇంతమంది ఉన్నారు, మేము మంచి స్థాయిలో ఉండాలనే పట్టుదల కోసం మాత్రమే ఈ యొక్క సదన్ ఏర్పాటు చేయబడింది. ఈ సదన్కు యొక్క ఇలా ఉండే పిల్లలు పూర్తిగా తల్లి తండ్రి లేనటువంటి వాళ్ళు మరియు ప్రత్యేక పరిస్థితుల్లో అనాథలైన వాళ్లకు ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఇప్పిస్తూ వాళ్ళందరికీ కూడా మేము ఈ సదన్లో ఒక ఉద్యోగం కాకుండా ఒక సర్వీస్ చేస్తున్నామండి. ఈ యొక్క సదన్ ప్రత్యేకంగా మంచి నాణ్యమైన విద్యను అందించడానికి, నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి మేము మా యొక్క అధికారులు అంటే మా ఆర్వీఎం నుంచి వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహం ద్వారా, మా ఆల్టర్నేటివ్ స్కూల్ కోఆర్డినేటర్లు ఇచ్చే ప్రోత్సాహం ద్వారా
మంచి అభివృద్ధికి మా వంతు కృషి చేస్తాము. అదేవిధంగా ఈ యొక్క మానవతా సదన్కు ఎల్లవేళలుగా అంటే ప్రతి పిల్లాడి యొక్క ప్రొఫైల్ని చదువుతూ ప్రతి పిల్లాడి యొక్క ఆరోగ్యంను ప్రతి పిల్లాడి యొక్క చదువును వారంకు 2 సార్లు మన జిల్లా కలెక్టర్ గారు పర్యవేక్షిస్తూ వాళ్ళ మంచి చెడులు ఆలోచిస్తూ మా యొక్క మంచి చెడులను కూడా ఆలోచిస్తున్న మేడం గారికి మేము జిల్లా కలెక్టర్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేయవలసిందే ఈ పిల్లల తరఫున. అదేవిధంగా ఇక్కడ చేరినటువంటి పిల్లలందరికీ కూడా మంచి పెయింటింగ్లో నేర్పడంలో కానీ కలెక్టర్ గారు ప్రోత్సహిస్తున్నారు. అలాగే 4 ట్యూటర్ను నియమించుకోవడానికి కూడా మేడం గారు చెప్పడం జరిగింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళని పంపించి కూడా వాళ్ళకు 5 కంప్యూటర్లు ఇప్పించడానికి మేడం గారు కృషి చేశారు. అలాగే పవర్ గ్రిడ్ వాళ్ళు 91 లక్షలతోటి 33 అంటే శాంక్షన్ చేయించిన ఘనత మేడం గారిది, ఎంపీ కవిత గారిది. అందులో 33 లక్షలతోటి మీటర్లు కొనడం ఆల్రెడీ జరిగింది. ఇంకొక 66 లక్షలతోటి ఒక డైనింగ్ హాలు, ఒక మీటింగ్ హాలు షార్ట్లీగా స్టార్ట్ చేయబోతున్నాము. దీనికి ఆర్వీఎం ద్వారా కాంపౌండ్ వాళ్ళు అలాగే సోలార్ ఫెన్సింగ్ కూడా వీటన్నిటి కూడా మంచి వాతావరణం కల్పిస్తూ ఆడుకోవడానికి కానీ చదువుకోవడానికి కానీ ఎటువంటి లోటు లేకుండా మేము అనాథలం కాము. ఇక్కడ ఉండలేని వారు ఇక్కడికి ఎవరైతే రారో వాళ్ళు మాత్రమే అనాథలు అనే విధంగా వీళ్ళని మేము ఎల్లవెల్లగా ప్రోత్సహిస్తూ ఉంటూ ఈ యొక్క సదన్ యొక్క అభివృద్ధికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తాం. అదేవిధంగా ఈ గతంలో ఒక 15 రోజుల కిందట వీళ్ళందరినీ కూడా 50 మంది పిల్లల్ని కలెక్టర్ మేడం గారు సొంతంగా ఒక 2 బస్సులు తెప్పించి నవభారతి గ్లోబల్ స్కూల్ నుంచి మార్నింగ్ ఉదయం టిఫిన్ చేసిన తర్వాత బయలుదేరి జాకీ షోరూంలో ఒక్కొక్కరికి డ్రెస్సులు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా అక్కడ నుంచి బయలుదేరి బాటా షోరూంలో అందరికీ కూడా వీళ్ళందరికీ శాండిల్స్ ఇప్పించడం జరిగింది. అనంతరము ఒక మంచి హోటల్లో మంచి రుచికరమైన భోజనం కూడా తినిపించడం జరిగింది. అనంతరము అక్కడ నుంచి ఉషామాయూర్ థియేటర్ స్క్రీన్ 1లో ఉషామాయూర్ థియేటర్ యాజమాన్యంతో కలిసి మా పిల్లలకు మాత్రమే 52 మంది పిల్లలకు మాత్రమే అందులో కూర్చోండి ఒక సన్మానం కూడా తిలకించడం జరిగింది. అందులో వీళ్ళందరికీ కూడా స్నాక్స్ కానీ మంచి పలహారాలు కానీ అందించారు. వారికి కూడా ఆ యజమాని కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కిషన్ క్లాత్ ఎంపోరియం గారు, ఆయన సూర్యనారాయణ గారు వీళ్ళందరికీ కూడా 55 మంది పిల్లలకు ఇప్పుడు ప్రజెంట్ అయితే 57 మంది పిల్లలు ఉన్నారు. ఆ 57 మంది పిల్లలకు కూడా మొన్న బర్త్డే నాడు అనౌన్స్ చేశారు. వీళ్ళందరికీ కూడా నేను స్కూల్ డ్రెస్లు ఇప్పిస్తానని, అదేవిధంగా మధుసూదన్ రెడ్డి గారు హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నట్టు మధుసూదన్ రెడ్డి గారు కూడా వీళ్ళందరికీ కూడా బాటాలో షూ ఇప్పిస్తానని షార్ట్లీగా అవి కూడా అందజేస్తానని తెలియజేయడం జరుగుతుంది. వీళ్ళకు కలెక్టర్ మేడం యొక్క ప్రోత్సాహము మరింత ఉంటుందని, వీళ్ళకి ఎటువంటి లోటు లేదని, తల్లి తండ్రి లేరనే భావన కానీ తల్లి తానై తండ్రి తానై చూస్తున్నట్టు కలెక్టర్ మేడంకు మా సదన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. నమస్కారం సార్. నమస్కారం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము జకరాన్పల్లి మండలం కొలిపాక్ విలేజ్ నుంచి వచ్చినాం. ఎందుకంటే ఈ డిచ్చిపల్లి మండలంలో కలెక్టర్ గారు బాగా శ్రద్ధ తీసుకొని ఇక్కడ ఈ బాల సదన్ ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని ఈ యొక్క బాల సదన్ను తమ పిల్లలుగా భావించి ఎప్పుడెప్పుడు వారం వీక్ డేస్కి ఒకసారి 10 డేస్కి ఒకసారి వస్తూ పిల్లల్ని ఎట్లా సొంత పిల్లలా చూస్తున్నారని చెప్పి తెలిసి మా విలేజ్లో ఒక అనాథ అమ్మాయి ఉండే, వాళ్ళ మదర్ ఫాదర్ చనిపోయినారు అనారోగ్యంతో. వారిని మా గ్రామంలో వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు పెంచారు, కానీ వాళ్ళు సరిగా చూడడం లేదని చెప్పి నేను ఈ అంగన్వాడీ టీచర్లు మేము తీసుకొచ్చి ఈ బాల సదన్లో చేర్పించి మేము ఇక్కడ వీళ్ళందరినీ చూసి చాలా ఆనందపడ్డాము. ఎందుకంటే సొంత ఇల్లులాగా ఇక్కడ ఉన్నటువంటి ఈ భోజనం చేసేవాళ్ళు కానీ వాచ్మెన్ కానీ టీచర్లు కానీ మా సొంత పిల్లలాగా చూడడం ఇది ఒక అభినందన విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో మానవత్వం అనేటువంటి మర్చిపోతున్నటువంటి రోజుల్లో ఇలాంటి మానవతా విలువలు వీరికి అనాథలము అనేటటువంటి మర్చిపోయే విధంగా ఇక్కడ ఉన్న సార్ కూడా ప్రిన్సిపాల్ చాలా బాగున్నారు. వారి ఓపిక వారి ఆధ్యాత్మిక భావన కూడా మాకు చాలా నచ్చింది. ఇక్కడ ఇంకా ఎవరైనా అట్లాంటి పిల్లలు ఉంటే తమ వంతు తీసుకొచ్చి ఇక్కడ చేర్పించాలని ఆశిస్తున్నాం. చూసారు కదండి సార్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్, వాళ్ళ మనోభావాలని, సార్ డ్యూటీని ఏ రకంగా నిర్వర్తిస్తున్నారు. తను బాగుండడమే కాకుండా తనతో పాటు నలుగురు బాగుండాలనే ఉద్దేశంతో ఈ సదన్ని ఏర్పాటు చేసినందుకు మా తరపున K6 తరపున ధన్యవాదాలు. ఇది ఇవాళటి కార్యక్రమం. మళ్ళీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ K6. కెమెరామెన్ సాయితో ప్రజ్ఞ.